ఇక మోంతా తుఫాన్ దెబ్బకు నల్లమల్ల గిరిజనులు ఆగమయ్యారు. మర్లపాడు తండాను ఊహించని వరద ముంచెత్తింది. ఇక వరద బీభత్సంతో అంతా కొట్టుకుపోవడంతో లంబాడా బిడ్డలంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఇక విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వరద బాధితులను పరామర్శించారు. ఎంజీఆర్ ట్రస్ట్ తరపున చేతును అందించారు. నల్లమల్ల బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఈ గిరిజనులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎటు చూసినా బురదమయంగా కనిపిస్తున్న ఈ గ్రామం మాల్రపాడు తండా. నల్లమల్లను ఆనుకుని ఉండే ఈ తండా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. మొన్నటి మోంతా తుఫాన్ ఈ తండాను దారుణంగా దెబ్బతీసింది. ఇక్కడ ప్రస్తుతం వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పేరుకే ఆయన ఎమ్మెల్యే, కానీ 2 ఏళ్లుగా ఎప్పుడూ ఈ తండా గురించి ఆయన పట్టించుకోలేదు. నల్లమల్ల బిడ్డనంటూ బీరాలు పలికే ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదు. మోంతా తుఫాన్ కారణంగా నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో మాల్రపాడు తండా మొత్తం నీటిలో మునిగిపోయింది. కరెంటు స్తంభాలు కూడా మునిగిపోయేంతగా 30 ఫీట్ల వరకు వరద ముంచెత్తింది. దీంతో తండాలోని 350కి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఆవులు, మేకలతో పాటు ఇళ్లలోని సామాన్లు, నిత్యావసర సరుకులు, దాచుకున్న సర్వమంతా వరదలో కొట్టుకుపోయాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు, ల్యాప్టాప్లు ఇలా ఒక్కటేమిటి ఉండవంతా వరద పాలైంది. గిట్టుబాటు ధర లేక ఇళ్లలోనే నిల్వ చేసుకున్న పత్తి, వరిధాన్యం కూడా నీటి పాలయ్యాయి. ఇప్పటికీ తండాలో ఎక్కడ చూసినా ధ్వంసమైన పత్తి కనిపిస్తుంది. మా సామాన్లు అయితే చాలా పోయినాయి. మా ఇల్లు కూలిపోయింది సార్. మాకు ఇంకా ఏం లేకుండా అయింది సార్. మేము ప్రాణంతోనే ఉన్నామంటే ఇంకా వామ్మో అనిపిస్తుంది సార్. మాకు చేతనైతే లేదు. ఇంకా నాకు వణుకుడు పుడుతుంది సార్. మా సామాన్లు చాలా పోయినాయి. ఇంకా బీరువాలు పోయినాయి, ఫ్రిడ్జులు పోయినాయి, ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం పోయినాయి సార్. వచ్చిండ్రా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చిండ్రా? ఎవరు రాలేదు సార్. ఇంకా ఏ గవర్నమెంట్ వస్తలేరు, ఎవరు వస్తలేరు సార్. ఎవరు న్యాయం చేస్తలేరు. మాకైతే వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు సార్. వచ్చిండ్రా, ఉన్నారా లేరా అని చూసడానికి కూడా వస్తలేరు సార్ ఎవరు. వరద తగ్గిన తండాలో పేరుకుపోయిన బురద మాత్రం అలాగే ఉంది. చాలా మంది బాధితులు ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలిపోయారు. తినడానికి తిండి లేదు, తాగుదామంటే మంచినీళ్లు లేవు. 2-3 రోజులుగా స్నానం లేదు. ఈ దుర్భర పరిస్థితుల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఆ బురదను ఎలా తొలగించాలో, జీవనం ఎలా గడపాలో తెలియక గిరిజన బిడ్డలు పరేషాన్ అవుతున్నారు. తిననీకే ఒక మెతుకు బియ్యం గిట లేదు. ఉన్న 4-5 క్వింటాల్ బియ్యం పోయినాయి. బియ్యం అంతా నానిపోయినాయి, ఒట్లు నానిపోయినాయి. ఇగో మేము రోడ్డుకో ఈ బురదలో పండుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు కేర్ చేస్తలేరు, మేము ఎవరిని పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఈ ఊరు మొత్తం ఒకటి కాదు ఒక 300 ఇళ్ళు కానీ మొత్తం రోడ్డు మీదనే బతుకుతున్నాం. ఇగో ఆ బండ్లు మొత్తం పోయినాయి. ఆ బండ్లు కానీ లేకుంటే ఇగో మా మంచం మీద కానీ వస్తువులు కానీ దుస్తులు ఈ వంటి బట్ట మీదనే మేము వేరే ఊరికి వెళ్ళిపోయినాము. వేరే ఊరికి పోయేదాకా అసలు మమ్మల్ని ఎవరికి పట్టించుకుంటలేరు. కనీసం ఒక కిలో బియ్యం గిట మమ్మల్ని రానిస్తలేరు, ఇస్తలేరు తిననీకి. బతకనీకి మేము బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. బురదలో కూరుకుపోయిన మాల్రపాడు తండాను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. ముంపు గ్రామం కావడంతో ప్రభుత్వం గాలి కొదిలేసింది. ముంపు బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం గురించే మాట్లాడేవారే లేరు. తాజాగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తండాకు వచ్చినా పైసా లాభం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తండావాసుల కష్టం గురించి తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. వాస్తవానికి ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా లేదు. అయినప్పటికీ మానవతా దృక్పథంతో మర్రి ఇక్కడికి వచ్చారు. బురదని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి తిరిగి గిరిజనుల బాధను కల్లారా చూశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో తమకు అండగా నిలబడ్డ మర్రిని చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా 200 గిరిజన కుటుంబాలకు ఆయన తక్షణ సాయం అందజేశారు. ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల సన్నబియ్యం, 9 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పూట గడవడమే కష్టంగా మారిన తరుణంలో అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కలకాలం ఆయన చల్లగా ఉండాలని దీవించారు.
నల్లమల్ల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి నల్లమల్ల గిరిజనులను పట్టించుకోవడం లేదని మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే దృష్టి సారించి సొంత ప్రాంత ప్రజలను గాలి కొదిలేశారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బాధితుల కష్టాలను తెలుసుకుని న్యాయం చేయాలని మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలా మీ పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్కరు 100 క్వింటాలు 200 క్వింటాలు పత్తి తీసుకుపోయి బయట పడేస్తుంటే వాళ్ళ వేదన వాళ్ళ బాధ వర్ణనాతీతం. రియల్ గా నాకు ఒక రైతు కట్టం తీసుకొని వచ్చి ఏడుస్తుంటే నా కళ్ళకి దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది నాకు. అసలు ఏంది 6 కాలం కష్టపడి పత్తి పండించి ఒడ్లు పండించి రేటు లేదని ధర లేదని మనం ఇంట్లో పెట్టుకుంటే ఇలా వరద రూపంలో వచ్చి ఇలా పత్తి తీసుకుపోయి బయట పడేస్తుంటే ఇంతకన్నా బాధ ఏముంటది రైతు, ఇంతకన్నా గోస ఏముంటది. అందుకే ఈ గోసను ప్రభుత్వం నుంచి తీసుకెళ్లిపోవాలి. ఇలా ప్రభుత్వం ఏమైపోయింది, ఎన్నికల మీద ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఉన్న ప్రాధాన్యత మన ఈ తాండా ప్రజల మీద లేదు. ఇలా గవర్నమెంట్ కదిలి రావాలి, మంత్రులు రావాలి, కానీ ఎవరు రాలే. స్థానిక ఎమ్మెల్యే వచ్చిపోయిండు, చూసిపోయిండు, కానీ ఇక్కడ జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. అసలు ఎన్ని కింద ఒక రైతుకి ఎంత పంట నష్టం జరిగిందో ఆ జరిగిన పంట నష్టానికి ఇమ్మీడియట్లీ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. సొంత నియోజకవర్గాన్ని సైతం పట్టించుకొని ఎమ్మెల్యేలు ఉన్న ఈ రోజుల్లో పక్క నియోజకవర్గ ప్రజల గురించి మర్రి జనార్దన్ రెడ్డి ఇంతలా ఆలోచించడం గొప్ప విషయం. మానవ సేవే మాధవ సేవ అని ఆయన బలంగా నమ్ముతారు. అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ స్పందిస్తారు. అందుకే మర్రి జనార్దన్ రెడ్డి అసలైన మానవతా మూర్తి అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.